అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మిగనూరులో జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ కాలయాపన జరుగుతుంది. ఈ కాలయాపన లేకుండా సత్వరమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. గతంలో జర్నలిస్టుల పైన గత ప్రభుత్వంలో ఏదైనా జర్నలిస్ట్ సమస్యలు అడిగితే పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఈ ప్రభుత్వమే ఏమన్నా వస్తే మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా మా యొక్క సమస్యలు ప్రధానంగా కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలి. దాదాపు 3 సార్లు ఈరోజు కాల పరిమితి పొడిగించారు. అటువంటిది కొనసాగించకుండా కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలా. అదేవిధంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలా. అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో ఉచితంగా విద్యను అందించాలా. అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ఆ ప్రైవేటు హాస్పిటల్లో ఉచిత వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నివారణ కమిటీకి ప్రత్యేక కమిటీ వేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పి మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. పెన్షన్ అదేవిధంగా బీహార్లో సీనియర్ జర్నలిస్టులకు 15,000 రూపాయలు ఈరోజు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇస్తే ఏం నష్టం చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తాం. వేతనాలతో చాలా దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. ఈ విషయము ప్రభుత్వాలకు తెలుసు, ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు. ఎందుకు జర్నలిస్టులు నిర్లక్ష్యం చేస్తున్నారు? కాబట్టి ప్రభుత్వము మా పైన ప్రత్యేక శ్రద్ధ వహించి న్యాయమైనటువంటి సమస్యలు పరిశీలించాలని చెప్పి ఈరోజు ఏపీయూడబ్ల్యూజేగా మేము విన్నవిస్తున్నాము. మన సంఘం కోరికల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవాలని చెప్పేసి, అలాగే తహసీల్దార్ కార్యాలయం ముందు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయం ముందు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మనం ఎమ్మిగనూరులో జరుపుకుంటున్నాం. ఈ కోరికలు అంటే మనం చాలా సంవత్సరాలుగా చాలా అపరిష్కృతమైనటువంటి సమస్యలతో మనం ఈరోజు జీవనం సాగించాల్సిన పరిస్థితి. జర్నలిస్టులు ముఖ్యంగా మనకి అంటే ప్రతి అర్హుడైనటువంటి జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని, తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఈ జర్నలిస్టుపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టేందుకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని చెప్పేసి కోరుతున్నారు. అది ఎప్పటి నుంచో ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి. అయితే ఈ డిమాండ్స్ని ప్రభుత్వము అంటే ఏ ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా పట్టించుకోకుండా అప్పటికప్పుడు ఏదో ఒకే టైంపాస్ అంటే ఏదో 2 మాటలు చెప్పడము, తర్వాత కాలయాపన చేస్తూ ముందుకెళ్ళడం తప్ప మన వాస్తవమైనటువంటి సమస్యలు అంటే పూర్తి స్థాయిలో మనకున్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు పాలక ప్రభుత్వాలు కృషి చేయడం లేదనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ కోరికల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది, పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎమ్మిగనూరులో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రధానంగా ఈ జిల్లాలో అయితేనేమి, జిల్లా వ్యాప్తంగా అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి అక్రిడేషన్లు అంటే కొత్త ప్రభుత్వం వస్తే కొత్తగా అక్రిడేషన్లు ఇస్తుందని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇప్పటికీ 3వసారి ఇది అంటే రెన్యువల్ చేయడం అంటే ఏదో అప్పటికప్పుడు మరి ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి ఈవెన్ మన యూనియన్ పెద్దలకు కూడా ఇప్పుడుండే ప్రజెంట్ ప్రభుత్వము కాల్ షీట్లు అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో ఒకసారి ఆలోచించాలా. అంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే ఇదే జర్నలిస్టుల కోసము గతంలో మేమున్నాం, మీ ఎంట మేము వస్తే అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులు ఇస్తామని చెప్పినారు, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పినారు, తర్వాత ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినారు. రీసెంట్లీ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.